అమ్మ గురించి ఇందాక నాన్న గురించి చెప్పాడు అన్నవారా, నేను అమ్మ గురించి చెప్తా. అమ్మ అంటే కలుసుకుంటాయి, నాన్న అంటే విడిపోతాయి. నిజం అమ్మా, పెదాలు కలుసుకున్న ప్రతిసారి నువ్వే గుర్తొస్తావు. గుర్తొచ్చిన ప్రతిసారి ఎన్ని సందేహాలు. అమ్మా, నీ గోరుముద్దలకు నాకు అంత రుచి ఎలా వచ్చింది? అమ్మా, నా బోసినవులతోనే నీకు ఆకలి ఎలా తీరింది? అమ్మా, అసలు 7 రాజుల కథలో ఎందుకు అంత మైమరుపు? అమ్మా, నీ జోలపాటకు నాకు సంగీత జ్ఞానం ఎలా అబ్బింది? అమ్మా, నేను గుక్కపట్టి ఏడ్చేవేళ నాకు నా కబుక్కుని ఏడుపెలా మాయమైంది? అమ్మా, నా బుడిబుడి అడుగులే నీకు బంగారు జ్ఞాపికలా? అమ్మా, ఇన్నేళ్ల మైలురాలు దాటాక నన్ను నేను తవ్వుకుంటే ఎన్ని సందేహాలు. అక్షరాల్ని కూడా నాకు అప్పాలు పూర్ణాలుగా తినిపించావు. పప్పన్నం పెట్టినంత కమ్మగా నాకు పాఠాలు నేర్పించావు. కళ్ళలో తేయాకు పిండుకొని మరి పరీక్షల రాత్రుల నాడు పహరా కాశావు. గడ్డాల నాడు కూడా నన్ను పసిబిడ్డలాగే చూస్తున్నావు. అమ్మా, నాకిప్పుడు ఒక వెన్నముద్ద పెట్టవు, అద్దంలో చందమామను చూపించవు, నక్షత్రాలను కోసుకొచ్చి నా ఒళ్ళో పోయవు, వేలు పట్టుకొని వెన్నెల్లో నడిపించవు. ఈలోగా కంటికి రెప్పవై కాళ్ళ కింద కార్పెట్టువై నా పసిదేహం కసిగద్దకుండా కాపలా కాసిన నీ కనురెప్పల్ని ఓసారి సున్నితంగా సృష్టించనివమ్మా. పూలరెమ్మల్ని ఒంటిరిండా పరిచినట్లు లలిత లలితంగా లాలపోసిన నీ చేతులపై ఓ ముద్దు ముద్రించని అమ్మా. డాబాపై పిండార పోసినట్లుగా నీ తాలూకు జ్ఞాపకాలన్నిటినీ నా మనో మంజూషికలో భద్రపరచుకొనివమ్మా. ఇట్లు నా అమ్మకో ముద్దు. జై భీమ్.